ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ చేసుకుంటాము. ఎలా చేయాలా, దానికి ఏమేమి కావాలని మీకు చూపిస్తాను. క్యాప్సికము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుండా నేను గింజలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపిండి కావాలి. శనగపిండిలోకి కాస్తంత బియ్యపిండి లేకుండా ఉంటే కాస్త మైదా అన్న తీసుకోవచ్చు. తగినంత ఉప్పు, వాము కొద్దిగా, కాస్తంత కారము. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా ఫస్ట్ అలాగే నీళ్ళు కలుపుకుండానే బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. జారుడుగా, మరీ అంత ఎక్కువ జారుడు కాకుండా. ఇది బజ్జీలు వేసాక మసాలా కోసము కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు, క్యారెట్ తురుము పెట్టుకున్నాం, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, కారం రెండును కావాలి. అది ఎలా అని చూపిస్తాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ మాది జారుడుగా కలుపుకోవాలన్నమాట. అంతలోపలే కాస్త నూనె పెట్టి, నూనె వేడెక్కాక మనము బజ్జీలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, పిండిలోకి వేసుకొని ఇప్పుడు మనము ఇలా ఎత్తి ఆయిల్లో వేస్తాము. ఇలా మొత్తం అన్ని క్యాప్సికమ్ అంతా ఇలా పిండిలో అద్దేసి ఆయిల్లో ఇలా వేసుకోవడమే. వేసేసి రెండు పక్కల కాల్చుకోవడము. రెండు వైపులా ఇలా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా బజ్జీలంతా కాలినాక మనం తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. ఇలా బజ్జీలు తీసుకొని సగంకి కట్ చేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ కట్ చేసుకున్నాం కదా, దీనిపైన ఒక్క రవ్వ నిమ్మకాయ పిండుకుంటాము. కాస్తంత కారం వేసుకోవాలి ఇలా. తర్వాత ఉప్పు, కాస్తంత క్యారెట్, కాస్తంత ఎర్రగడ్డలు, చివరిగా కొత్తిమీర వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. వేడిగా ఇలా చూడండి, మన క్యాప్సికమ్ బజ్జీ రెడీగా ఉంది. స్పూన్లో అయినా తినచ్చు, లేదు అంటే ఇలా వేడిగా ఒకటి ఎత్తుకొని తింటే వావ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.